ఉమ్మడి విశాఖ జిల్లాలో అనధికార బాణసంచా వ్యాపారం ఏటా ఆకాశాన్ని అంటుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీపావళి వ్యాపారులు నిబంధనలు, భద్రతా ప్రమాణాలను బేఖాతరు చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు గాను ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఈ అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదకరంగా పెరుగుతున్న అక్రమ బాణసంచా తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖలో ఎన్నో దశాబ్దాలుగా పట్టణాలు, గ్రామాల్లో అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ అమ్మకం జరుగుతోంది. ఇలాంటి చోట్ల అగ్ని ప్రమాదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చిన్న పొరపాటు పెద్ద విపత్తుకు దారితీస్తుందని అందరికీ తెలిసినా ఏటా ప్రమాదాలు తప్పడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో దీపావళికి ముందు ట్రైలర్ మాదిరిగా చిన్న పెద్ద ప్రమాదాలు జరగడం ముందస్తు హెచ్చరిక అనే చెప్పాలి. అగ్నిమాపక శాఖ పాత్ర అగ్నిమాపక శాఖ నిర్దేశించిన నియమాల ప్రకారం బాణసంచా నిల్వ లైసెన్స్ లేకుండా జరగరాదు. అగ్నిమాపక శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. బాణసంచా నిల్వ కేంద్రాలు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలు ఉండాలనే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ ప్రస్తుతం ఈ తనిఖీలు అలసత్వంతో జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఫైర్ విభాగంలో ఆర్ఎఫ్ఓ పోస్ట్ ఈ ఏడాది జూలై నుంచి ఖాళీగా ఉంది. దీంతో డిఎఫ్ఓ కృపావరం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో స్టాల్స్ పరిశీలన, అనుమతుల జారీలో అంతులేని జాప్యం కలుగుతోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న పెద్ద వ్యాపారులు ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండానే దర్జాగా బాణసంచా విక్రయిస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువవుతున్నాడు. పండుగల పేరుతో నిబంధనలు ఉల్లంఘించడాన్ని అగ్నిమాపక శాఖ, పోలీసు విభాగాలు సమర్థవంతంగా అరికట్టకపోతే మరో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ మద్దిలపాలెంలో గల పర్మనెంట్ బాణసంచా దుకాణం నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు సదరు దుకాణం సీజ్ చేశారు. లైసెన్స్ కలిగిన వ్యాపారులు మాత్రమే బాణసంచా విక్రయించేలా చర్యలు తీసుకోవడం, గిడ్డంగులు, తయారీ యూనిట్లపై కఠిన తనిఖీలు చేయడం అత్యవసరమని పలువురు సూచిస్తున్నారు. దీపావళి సామాన్లు అమ్మేవారు సూచనలు పాటిస్తూ ఆ యొక్క స్టాల్స్ పెట్టుకోవడానికి మేము ప్రాపర్ గైడ్ లైన్స్ ఇస్తున్నాం. గత 2003లో జరిగినట్టు అగ్ని ప్రమాదం నుంచి ఈ యొక్క సూచనలు పాటిస్తూ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకుని తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి షాప్ కి 3 మీటర్లు అన్నిటికీ ఉండాలి. షాప్ కి షాప్ మధ్యలో, అదే విధంగా ప్రతి షాప్ దగ్గర దీపావళి విక్రయించే తాళ దగ్గర 200 లీటర్ల డ్రమ్ములు 2 పెట్టుకోవాలి, వాటర్ డ్రమ్స్. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 2 పెట్టుకోవాలి. అలాగే శాండ్, వాటర్ బకెట్స్ కూడా నిల్వ ఉంచుకోవాలి. అదే విధంగా బిలో 18 ఇయర్స్ పిల్లల్ని కూడా ఆ యొక్క విక్రయశాలలో పనిలో పెట్టుకోకూడదు. ఇటువంటి నియమాలతో ఆ యొక్క సమయాల్లో మరి జాగ్రత్తలు వహించాలని మేము విజ్ఞప్తి చేసాం. అదే విధంగా మేము గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇస్తూ మేము అనుమతులు జారీ చేస్తున్నాం. దీనికి ఫైనల్ గా కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు లైసెన్స్ ఇస్తారు. అయితే పండుగ చేసుకునేటటువంటి ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలి. కాటన్ దుస్తుల్ని ధరించాలి. అదే విధంగా దీపావళి సామాన్లు మరి ఆ యొక్క బాణసంచా కాల్చేటప్పుడు నేకెడ్ లైట్లు ఎదురుగా పెట్టి అక్కడే ఉండి చేయకుండా ఉండేటువంటి సరుకు కొద్ది దూరంగా పెట్టుకుని కాల్చే ప్రదేశాన్ని దూరం నుంచి కాల్చితే బాగుంటది. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు.